పెందలక్కడనే నువ్వు లేవలేకపోతున్నట్లయితే నువ్వు సోమరితనంతో సఫర్ అవుతున్నావు. ఏ భర్త అయితే, ఏ భార్య అయితే, ఏ తండ్రి అయితే, ఏ తల్లి అయితే ఇంట్లో ఆలస్యంగా లేస్తారో వాళ్ళు ఇంట్లో ఉన్న బిడ్డలకు ఆదర్శాన్ని పాడు చేస్తున్నారు. మా నాన్నే పడుకుంటున్నాడు, నేనెందుకు పడుకోకూడదు? మా అమ్మే పడుకుంటుంది, నేనెందుకు పడుకోకూడదు? వృద్ధస్తమాను పడుకునే తండ్రిగా నువ్వు మంచం మీద ఉంటే నీ కొడుకు లేచి బుద్ధిగా చదువుకుంటాడా? ఇంటికి దీపమైన ఇల్లాలిగా నువ్వు ప్రొద్దుటే లేచి నీ ఇంటి పని వంట పని చేసుకుంటూ చక్కగా నీ కుటుంబాన్ని చక్క పెట్టుకోకుండా నువ్వు శుభ్రంగా గురకబెట్టి పడుకున్నట్లయితే నీ కూతురు లేస్తుందా? నువ్వు అనుకుంటున్నావు ఏమైందండి, 1 గంట సేపు 2 గంటల సేపు మంచం మీద పడుకుంటే ఏమైంది? నీ బిడ్డల భవిష్యత్తును నాశనం చేస్తున్నాను. అది నీకు అర్థం కావట్లేదు అంతే. బిడ్డలకు మాదిరికరంగా ఆదర్శంగా ఉండాల్సిన అమ్మ నాన్నవైనా నువ్వే ఆ బిడ్డలను చిన్నప్పటి నుంచి సోమరులుగా తయారు చేస్తున్నావు.